పూర్వ జిల్లా అధ్యక్షులు పితృ సమానులు శ్యామ్ సుందర్ రెడ్డి సార్ గారు, అలాగే నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గం, అలాగే గతంలో ఉన్నటువంటి కార్యవర్గం వారందరికీ కూడా అభినందనలు చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఒక నానుడిని మనం చాలా క్లియర్గా చెప్పుకోగలిగినాం. అదేంటంటే కలయుగం సంఘశక్తి. సంఘశక్తి అన్నది కలియుగంలో చాలా ఇంపార్టెంట్. సో నేటి ఈ కార్యక్రమాన్ని చూస్తే అటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కావచ్చు, జిల్లాలో కావచ్చు, అలాగే డివిజన్ల వారిగా ఈరోజు అందరి కరెస్పాండెంట్ ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమం అన్నది ఎంత ముఖ్యం అన్నది ఈ యొక్క మన సంఘటిత శక్తి ద్వారా మనం తెలియవస్తున్నాం. జాతి నిర్మాణంలో విద్యా వ్యవస్థ యొక్క పాత్ర అన్నది అనిర్వచనీయం. వేల సంవత్సరాలుగా గురుకుల పాఠశాలలో, ఆశ్రమ పాఠశాలల ద్వారా భారతదేశం ప్రపంచంలో విశ్వగురు స్థానంలో నిలబెట్టింది కూడా విద్యా వ్యవస్థనే, గురువులు మాత్రమే. అందుకనే గురు పరంపర అన్నది మన దేశంలో ఎప్పటి నుంచి వస్తుంది. గురువుకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం మన భారతదేశంలో ఉంది. అందుకనే మనం గురు పరంపర ద్వారా, మన శిష్యరికం ద్వారా ఈరోజు మన భారతదేశాన్ని మరొకసారి విశ్వగురు స్థానంలో నిలబెట్టాలంటే దాని యొక్క పూర్తి బాధ్యత, గురుతర బాధ్యత మన యొక్క పాఠశాలల పైన ఉన్నది. అయితే ఈ యొక్క గురుతర బాధ్యతను ట్రస్మా రాష్ట్ర కార్యవర్గం ఎంతో అద్వితీయంగా నిర్వహిస్తూ గత 10 సంవత్సరాలు, అంటే నేను 2016లో ఈ యొక్క కార్యవర్గంలో జాయిన్ అయిన అప్పటి నుంచి ఇప్పటి వరకు మాన్యుల పెద్దలు శ్రీ కంగాల పాపిరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో, ఎస్ఎన్ రెడ్డి గారు, ఆసిరెడ్డి గారు, మరి వేరే పెద్దలు వారి ఆధ్వర్యంలో కూడా నిజంగా అద్వితీయమైన రీతిలో ఈరోజు పాఠశాలలని సంరక్షించబడింది. ప్రతి పాఠశాలకి, ప్రతి కరెస్పాండెంట్కి ఒక హక్కు అంటూ ఉంటుంది. ఆ హక్కును కాపాడుకునే బాధ్యత మనది. కానీ బయట నుంచి వచ్చారు ఎవరైనా వచ్చి మన హక్కులు కాపాడుతారంటే లేదు. అది మనము మన ద్వారా మన హక్కులను కాపాడుకోవాలి. ఒక చిన్న ఆటోకి యాక్సిడెంట్ అయితే వాడికి ఆటో యూనియన్ వాడు వస్తాడు. ఒక చిన్న వస్త్ర వ్యాపారికి ఏమైనా జరిగితే వస్త్ర వ్యాపారి యూనియన్ వస్తుంది. అదే ఈరోజు ఒక పాఠశాలకి ఏమైనా జరిగితే యూనియన్స్ ఎక్కడ అనే ఒక సందిగ్ధ అవస్థలో ట్రెస్మా ఆవిర్భావం. ఆ ట్రెస్మాలో పాపిరెడ్డి సార్ సారథ్యంలో, అలాగే జిల్లాలో పెద్దలు శ్యామ్ సుందర్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఎన్నో విషయాలపైన పోరాటాలు చేయడం జరిగింది. కొన్ని పాఠశాలకు తెలుసు, కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియకపోయినా ఎన్నో విషయాలపైన ఈరోజు మనం ప్రభుత్వాలతోటి పోరాడి ఎన్నో విషయాలపైన మన హక్కుల్ని సాధించుకున్నాం. అదేవిధంగా ఈరోజు కొత్త జిల్లా కార్యవర్గం కావచ్చు, అలాగే కొత్త డివిజన్ల వారి కార్యవర్గాలు కూడా రానున్న కాలంలో మన హక్కుల కోసం ఇలాగే మనం పోరాడాలి. ఈరోజు మీరు చూస్తున్నారు, నేను ఒక చిన్న సంఘటన చెప్తాను. మొన్న ఇదేంటి మన మున్సిపల్ కమిషనర్ గారు ఒక లెటర్ పంపించేసారు. రాత్రి 10 గంటలకి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు అందరూ ముగ్గురిని కంపల్సరీ మాకు పంపించేసేలా మేము ఓటింగ్ సర్వే చేస్తున్నామని చెప్పేసి. మా దగ్గర ఒక టీచర్ ఉంది. ఐఎమ్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక టీచర్ ఉంది, వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆమె ముస్లిం ఏరియాలో, ఆమెను ఎక్కడో మాస్ ఏరియాలో ఆమె వేయడం జరిగింది. అక్కడ పోయి ఏరియా చూస్తే ఆమె భయం అయితే నేను పోనని చెప్తుంది. వాళ్ళ హస్బెండ్ ఆమెను బాగా తిట్టిండు, స్కూల్ నుంచి తీసేస్తాను కానీ నేను పంపించాలని చెప్పిండు. నేను మున్సిపల్ అధికారి గారు చెప్తే ఖచ్చితంగా పోవాల్సిందే, లేకపోతే మీ పైన యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నాడు. ఇది ఎంతవరకు కదా? ఇటువంటి వాటిపైన మనం పోరాడాలి కాబట్టి సంఘటితంగా ఉండాలి. కాబట్టి ఈరోజు మన అసోసియేషన్ మనకు చాలా అవసరము. ఏ స్కూల్ కూడా ఒంటెందుకు ఒకటందుకు నేను మాత్రమే సాధించుకుంటా అంటే తప్పు. అది మనకు ఉన్నటువంటి కార్యవర్గంలో తెలియజేయడం, ఆ కార్యవర్గంలో ఉన్న పెద్దలు వాళ్ళతోటి మాట్లాడడం, దాని ద్వారా మనం సాధించుకోవచ్చు. నాకు ఉన్నటువంటి ఒక అదృష్టం ఏంటంటే మా గురువర్యులైనటువంటి దిగంబరరావు సార్ గారు, వై శ్రీనివాస్ గారు నా గురువులు, అలాగే పితృ సమానమైనటువంటి సూర్యప్రకాష్ సార్ గారు, మరియు మన కొడాలి కిషోర్ సార్ గారు, వీళ్ళందరూ కూడా ఒక బంధువర్గం లాగా అందరం కూడా ఇలా కలిసి ఉండాలి. రానున్న కాలంలో ట్రస్మా అన్నది నిజామాబాద్లో డివిజన్ల వారీగా రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఒక ప్రపంచం సృష్టించాలి. నా కోరిక ఒక్కటే, గత పాలకులు ట్రస్మా లేకపోయినా, పాఠశాల లేకపోయినా మేము మనుగడ సాధిస్తాం అనుకున్నారు. నా కోరిక పెద్దలకు నేను చెప్తుంది ఒకటే, మీరు ట్రస్మాని ఏ స్థాయికి తీసుకెళ్లాలంటే ట్రస్మా పెన్ డౌన్ చేస్తే తెలంగాణ అట్టుడికి పోవాలి. ట్రస్మా పెన్ డౌన్ చేస్తే రాజకీయాలు దత్తరిపోవాలి. ఆ స్థాయికి మీరు తీసుకొస్తారని తెలుసు. ధన్యవాదాలు.